ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చిన్న మనవి. ఇంతకుముందు బ్లెస్సింగ్ వర్డ్స్ 7 అనే ఛానల్ మనకు ఉండేది. దానికి సత్యస్వరం అని పేరు మార్చడం జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ని బట్టి మరో ఛానల్ మనం క్రియేట్ చేయాల్సి వచ్చింది. సత్యస్వరము అనే కొత్త ఛానల్ క్రియేట్ చేసాం. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మాకు సహకరించండి. దేవుని వాక్యం మీరు వినండి, అనేకులు వినడానికి మీ వంతు మీరు సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈనాటి మన ధ్యానము కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా ప్రవచన గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాము. మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్మును ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, మా పరమ తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను నాయన. దేవా, నీ గొప్ప కార్యముల కొరకు నీకు వందనాలు, నీ ఆశ్చర్య కార్యముల కొరకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదను మరోసారి నీ సన్నిధిలో ఇలా కూడి నాయనా నీ వాక్యము ధ్యానించడానికి, మా బ్రతుకులు పరీక్షించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ పక్షముగా నిలబడిన మీ దాసుని మీ శిలువ రక్తముతో కడగండి నాయన, నీ పరిశుద్ధాగ్నితో అభిషేకించండి స్వామి. తండ్రి, వినుచున్న మాకు ఏ మాటలు క్షేమాభివృద్ధిని కలిగిస్తాయో, మేలు కలిగిస్తాయో, మమ్మను నీ వద్దకు తీసుకువస్తాయో ఆ మాటలే మీ దాసుని నోట పలికించండి. మీరు మాట్లాడుచూ ఉండగానే వినుబుద్ధిని గ్రహించు హృదయం మాకు దయచేయండి, లోబడే మనస్సు మాకు దయచేయండి. అడ్డగింప చూస్తున్న సమస్త అంధకార శక్తులను నజరుడిని యేసు నామములో, యేసు రక్త బలము చేత గద్దించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వామి, మీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచండి. మీరే మా హృదయములు ప్రభువా నీ వశమగునట్లు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని యేసు నామమున అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చూడండి, ఇక్కడ మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్మను ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా అంటున్నా. అనాది కాలము నుండి విమోచకుడని ఆయనకు పేరుందట. ఒక ప్రవచనము ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రియులారా. అనాది కాలము నుంచి మా విమోచకుడని నీకు పేరే కదా అంటున్నారు. అనాది కాలంలో వీళ్ళు లేరు, వెళ్ళి చూసిరాల. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు. ఆయనకున్న పేరు ఏంటి? విమోచకుడు. ఎప్పటి నుండి ఉంది? అనాది కాలం. అంటే కాలము అనేది ప్రారంభము కాకమునుపు. అనాది అంటే ఆది అనే దానికి ముందు నుంచే ఆయనకు ఒక పేరు ఉంది. అబ్రహాము అనే వ్యక్తి ఈ మధ్యలో వచ్చాడు, ఇశ్రాయేలు అనేవాడు తర్వాత వచ్చాడు. అబ్రహాముకు మేము తెలియదు, అబ్రహాము గురించి మేము చెప్పుకుంటున్నాం. అబ్రహామును దేవుడు పిలిచాడని, అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడని, అబ్రహాము సంతానమును దేవుడు దీవించాడని, ఇప్పుడు మేమందరము అబ్రహాము యొక్క
వారసులమని మేము ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నిజానికి అబ్రహాముకు మేము తెలియదు. మన తాతకు మనం తెలుసా? మన తాత అంటే తెలిసాము, కానీ వాళ్ళ తాతకు మనం తెలుసా అండి? అసలు ఆయన మనకే తెలదు. మన తాత పేరు వరకు మనకు తెలుసు. మన ముత్తాత పేరు ఏదో కష్టపడి కనుక్కోవచ్చు, ఎవరో ఒకళ్ళ ముసలోడని మిగిలితే. వాళ్ళ తాత పేరు ఏంటి అడిగితే కష్టం. 2 తరాలకు అవతలకపోతే తెలియదు పేర్లు మనకు. 2-3 తరాలు అట్లా వెళ్తే తెలియదు. రాబోయే తరాల్లోకి వెళ్తే మన తాత పేరు అంటే వీళ్ళు గూగుల్లో వెతుక్కుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చేస్తున్నాయి రాను. అబ్రహాము ఎప్పటివాడు, ఇప్పుడు మేమున్నాం. అప్పటి కాలపు అబ్రహామునికి ఇప్పుడు మేమెవరమో తెలియదు. తర్వాత ఇశ్రాయేలు వచ్చాడు. ఆ ఇశ్రాయేలు గురించి కూడా మేము విన్నామే. మేము ఆయన వారసులమని చెప్పుకుంటున్నాం. ఆయన పేరుని బట్టి మేమందరం ఇప్పుడు ఇశ్రాయేలులని పిలువబడుతున్నాం. కానీ ఒకవేళ ఆయన కూడా మమ్మల్ని అంగీకరిస్తాడో లేదో తెలియదు. కానీ ఒక విషయం మాకు తెలుసు, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా, ఇశ్రాయేలు మమ్మల్ని ఒప్పుకోకపోయినా ఒక విషయం మాకు తెలుసు. అదేంటనంటే, అనాది కాలము నుంచి నీవు మాకు విమోచకుడవు. ఎవరివి? ఇది మన అందరము స్వతంత్రించుకోవచ్చు. అబ్రహాముకు మేము తెలియదు. ఒకవేళ అబ్రహాం మమ్మల్ని చూస్తే గనక, మమ్మల్ని ఎరిగిన వాడైతే కనుక ఈ వడహాలు ఒప్పుకోవచ్చేమో. ఎందుకంటే మేము కూడా అబ్రహాము వల్లే విశ్వాసం కలిగి బతకాలని ఆశపడుతున్నాం. అబ్రహాముతో కలిసి నడవాలని ఆశపడుతున్నాం. ఇశ్రాయేలులాగా బతకాలనే కోరిక మాకు కూడా ఉంది. కానీ వాళ్ళెవరికి మేము తెలియదు. మేము కూడా వాళ్ళ గురించి చెప్పుకోవడం మాకు తెలియదు. అయినను ఒకవేళ మేము వాళ్ళకి తగిన వారేమో కాకపోయినను, వారి వల్లే మేము బతకలేదు, వారి వల్లే మేము నడవలేదు, వారి వల్లే మేము నీ ఎదుట నమ్మకంగా నిలవలేదు. కాబట్టి మాకు ఒక సంగతి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మాకు నీవు విమోచకుడవు అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ఒక్క సంగతి మనం మనసు పెడదాం ప్రియులారా. కాలము అనేది మొదలు కాక మునుపే దేవుడు ఒక కార్యాన్ని నిర్ణయించాడు. ఆ కార్యం ఏంటంటే విమోచన. ఏంటండి అది? విమోచన అనే కార్యం దేవుడు మొదలుపెట్టాడు. ఎప్పుడు మొదలుపెట్టాడు అంటే అనాది కాలములో. అంటే ఇప్పుడు మనమున్న ఈ కాలము అనేది రాకమునుపు, ఈ పీరియడ్ రాకమును, అనాది కాలములోనే ఆయన ఏం నిర్ణయించాడు? విమోచన. నిర్ణయించారంటున్నారేంటి పాస్టర్ గారు? అక్కడ విమోచకుడు అని పేరుంది కదా. విమోచకుడు అంటే ఏంటి? విమోచించువాడు. ఎవరిని విమోచించువాడు? విమోచించడం అంటే విమోచన కార్యం ఒకటి మొదలెట్టాడు కదా. అక్కడ విమోచించే కార్యం ఒకటి ఉంది కాబట్టే విమోచకుడు అనేవాడు ఒకడు అవసరమయ్యాడు. ఈయన ఎప్పుడు అని అంటే ప్రియులారా, జగత్ ఉత్పత్తి మొదలుకొని వధించబడిన వాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు వధించబడ్డాడు ఈయన? మన అందరికీ తెలుసు ఆ వచనం బాగా. ప్రకటన గ్రంథంలో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అంటాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదురు అంటున్నాడు. అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం. ఈ గొర్రె పిల్ల ఎప్పుడు వధించబడింది? జగదుత్పత్తి అంటే ప్రారంభము. జగత్తు మనం చూస్తున్నప్పుడు అంటే ఈ జగత్తు అనేది ఉత్పత్తి కాక మునుపే విమోచన కార్యం ఒకటి నిత్యత్వంలో జరిగింది. ఎవరి నిమిత్తము? భూనివాసులందరూ అంటుంది అక్కడ. ఈ విమోచన జరిగింది కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే, లేక అబ్రహాముకు భౌతికమైన సంతానం కొరకు మాత్రమే అనుకోవద్దు ప్రియులారా. భూమి పునాదులు వేయబడక మునుపే మనమందరము దేవుని యందు ఏర్పాటు చేయబడ్డాం.
దేవునిలో నిర్ణయించబడ్డాం. మనందరికీ తెలుసు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడూ మనం నిలపరుచుకున్నాడు. మనం ఆయన మనస్సులో ఉన్నాం. ఏమండి, అప్పుడే మనం అందరం ఆయనలో దృష్టిలో ఉన్నాం కాబట్టి అప్పుడే మనల్ని ఆయన చూశాడు. మనందరికీ విమోచన ఒకటి అవసరమైద్దని ఆయన ఎరిగాడు. అక్కడే మొదట ఒక విమోచన కార్యము జరిగింది. అసలు విమోచన అంటే ఏంటి? విమోచన అంటే ఏంటండి? చూడండి, ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తుంటాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయములోనికి రండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. విమోచనము అనగా పాప క్షమాపణ. విమోచనం అంటే అర్థం ఏంటి? పాప క్షమాపణ. పాప క్షమాపణ కలగటం అంటే దేవునికి ముందే తెలుసు ఈ సృష్టిని చేస్తాను. ఈ సృష్టిని చేసిన తర్వాత ఆదాము పిల్లలు పాపము అనే వలలో పడతారు, పాపములో పడతారు. ఎప్పుడు తెలుసు దేవుడికి? అనాది కాలములో తెలుసు. అప్పుడే ఆయన ఎరిగి ఉన్నాడు, అప్పుడే ఆయన చూచాడు. ఎవరిని చూశాడు? కేవలం ఇశ్రాయేలీలను చూశాడా? ఆదాము సంతానం మొత్తాన్ని చూశాడు, మానవ జాతి మొత్తాన్ని చూశాడు. అప్పుడే తెలుసు ఆయనకి. మనందరం కూడా ఇప్పుడు మనకిప్పుడు తెలుసు దేవుడు. దేవునికి మాత్రం మనం పుట్టక మునుపు భూమి మీద ఏమండి రవ్వ అంత మట్టి అయిన ఈ భూమి చేయకపడక మునుపు ఆయనకి మనం తెలుసు. మనం చూస్తున్న ఈ చరాచర జగత్తు లేక మునిపే ఆయనకి మనం తెలుసు. అప్పుడే మన పాప క్షమాపణ కార్యం జరిగించాడు ఆయన, మన విమోచన కార్యం జరిగించాడు ఆయన. ఆ రోజు దేవుని దృష్టిలో ఎవరైతే ఉన్నారో, ఎప్పుడు ఆ అనాది కాలములో దేవుని దృష్టిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఇప్పుడు ఆయన ఇంటి ప్రజలు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షణలోకి వచ్చావంటే, విశ్వాసంలోకి వచ్చావంటే, పరిశుద్ధ జీవితంలోకి వచ్చావంటే, నువ్వు సంఘంలోకి వచ్చావంటే, ఈరోజు ఎవరో పాస్టర్ గారు చెప్పారనో, లేదా ఎవరో స్వార్థికురాలు చెప్పిందనో, స్వార్థికుడు చెప్పాడనో, ఎక్కడో వాక్యం విన్నావనో, లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టావనో నువ్వు దేవుని బిడ్డవు కాలేదు. దేనివల్ల దేవుని బిడ్డవయ్యావు? ఈ జగత్తు ఉత్పత్తికి ముందే నువ్వు ఆయన మనస్సులో ఉన్న కారణము చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నమాట మీరు ఎన్నిసార్లు ఈ మాట చదువుకోండి ప్రియులారా, ఎన్నిసార్లు ఈ మాట మీరు చదువుకోవచ్చు. మొదటి పత్రిక, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6 వచనం, 4, 6 వచనాలు కలిసి ఉన్నాయి. నేను మధ్యలో చదువుతున్నా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఎప్పుడు ఏర్పరచుకున్నాను? జగత్తు పునాది ఎప్పుడో ఏర్పరచుకున్నాడు ఆయన. ఆ కారణము చేత సంఘములోకి వచ్చాం. మనం ఒక ఏర్పాటులో ఉన్నాము కాబట్టి, దేవుని ఏర్పాటులో ఉన్నాం కాబట్టి, దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి, ఇవాళ యేసయ్య హృదయంలో మన అందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ బిడ్డలందరూ రేపు నిత్యత్వములోకి రావాలి. వీళ్ళ పేర్లు జీవము గల దేవుని ఎదుట ఆయన జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి. సో వీళ్లకు విమోచన అవసరము అని అప్పుడే ఆ కార్యం మొదలెట్టాడంట. కాబట్టి అప్పుడే ఆయనకు ఒక పేరు ఉంది. ఏమని? మా విమోచకుడవని. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఇక అబ్రహామును బట్టో, ఇస్సాకును బట్టో, లేకపోతే యాకోబుని బట్టో కాదు కానీ నాయన, నిన్ను బట్టి మేము నీ వద్దకు వస్తున్నాం. ఇప్పుడు ఎవరిని బట్టి? నిన్ను బట్టి. అబ్రహాముకి మేము తెలియదు. అబ్రహాము బతికాల్సిన బతుకు బతికేశాడు, వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు బతికాడు. ఎవరికి జీవితం వారిని ఎదుట జీవించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా అంతటా మేము ఫలానా వాళ్ళమే అని చెప్పుకునే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు మేము నీ వారమని చెప్పుకోవడం ఒకటే దిక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవే మాకున్న ఆశ్రయము, నీవే మాకున్న దిక్కు, మాకున్న విమోచకుడువు నీవే. ఇప్పుడు నిన్ను బట్టి నీవే మా తండ్రివి. ఏమని చెప్తున్నారు అక్కడ? అబ్రహాము మా తండ్రి.
ఇస్సాకు మా తండ్రి, యాకోబు మా తండ్రి అని గర్వించడం అనేది కాదు, కానీ ఇప్పుడు మా విమోచకుడే మా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవే మాకు తండ్రివి అని చూడండి, ఎంత స్పష్టంగా ఆ మాట అంటూ ఉంటారు ప్రియులారా. యెషయా ప్రవచన గ్రంథంలోనే మనం చదివిన మూలవాక్యం, మాకు తండ్రివి నీవే, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఎప్పటి నుండి? విమోచన ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం, నీ విమోచన ఎప్పుడు మొదలయ్యింది? నువ్వు ఒక పాపం చేస్తావని, లోకములో పడిపోతావని, చెడిపోతావని, సైతాను నిన్ను మోసం చేస్తాడని కాలం మొదలుగాక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. అనాది కాలంలోనే దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇవాళ మనము దేవుని వద్దకు వచ్చి ఇప్పుడు మనం ఏదో ఇలాగైపోయాం అలాగైపోయామని అనుకోవడం కాదు. దేవుడు ఎప్పుడో మనల్ని ఎరిగి ఉన్నాడు, ఏర్పరుచుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మొదలైన ఆ కార్యము యేసయ్య ఈ భూమి మీద పుట్టిన తర్వాత ముగింపుకు వచ్చిందండి. మానవ జాతి కన్నులకు కనబడకుండా నిత్యత్వములో జరిగిన యజ్ఞము, జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు కదా. అంటే అప్పుడు జగదుత్పత్తికి జరగలేదు. జగదుత్పత్తికి మొదలు అంటే ఆ ప్రారంభమే ఆ యజ్ఞం. అప్పుడు మనం ఎవరూ లేవు, మానవ జాతే లేదు. అప్పుడేం జరిగిందో మనకి తెలియదు. ఆ రోజు అప్పుడు దేవుని హృదయంలో ప్రారంభమైన ఆ కార్యము 2000 ఏళ్ల కిందట మనుషులందరి ఎదుట జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా పాప క్షమాపణ కార్యములు చేస్తున్న మానవ జాతి ఏయో బలులు అర్పించారు. అప్పుడు దాకా కోడెలు అర్పించారు, ఎడ్లను అర్పించారు, మేకలను అర్పించారు, ఏయో రకరకాల జీవరాశుల యొక్క రక్తాన్ని చిందించారు. ఎందుకంటే ఈ రక్తం వలన మనకు పాప క్షమాపణ కలుగుతుంది అని. కానీ ఈ రక్తం వలన కాదు మనకు విమోచన కలిగేది. జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క రక్తము వలన విమోచన. దేవునికి స్తోత్రం. ఎవరి రక్తం వలన? గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల అంటే మనం పెంచుకునే గొర్రెపిల్ల కాదు, దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏమండి, భక్తుడు అతని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యేసయ్యని గురించి. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. అతడు నడుచుచున్న యేసును వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని చెప్పాడు ఆయన చూసి? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల. మనం పెంచుకుంటున్నా మన ఇంట్లో పెంచుకునే గొర్రె పిల్లలు కాదు. ఏమండి, మనందరి పాపముల విషయమై మన కొరకు, మన అపరాధముల కొరకు శిలువ మీద బలి అయి రక్తము చిందించడానికి వచ్చిన దేవకుమారుడే ఈ గొర్రె పిల్ల. 29వ వచనం అంటాడు యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఏం చేస్తుంది? లోక పాపమును మోసుకుపోతుంది. ఎలా మోసుకుపోతుంది? ఏమండి, తన యొక్క రక్తమును చిందించి లోక పాపమునకు విమోచన కలిగించి, పాప క్షమాపణ కలిగించి, ఏమండి, దేవుని వద్దకు వెళుతుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫ్ఎస్సి పత్రికలోనే ప్రియులారా 1వ అధ్యాయంలోని మాటను చూడండి ఒకసారి. 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం.
ఈ గొర్రె పిల్ల చిందించిన రక్తం దేవుడిప్పుడు అనాది కాలంలో మొదలుపెట్టిన ఆ కార్యము 2000 ఏళ్ల క్రితం భూమి మీద ముగించాడు దేవుడు. ఎప్పుడో ఆయన అనుకున్నాడు తన హృదయంలో, ఎప్పుడో జరిగింది, ఎక్కడ పరలోకముందు నిత్యత్వములో జరిగింది ఆ గొర్రెపిల్ల బలి అవ్వడం అనేది. అప్పుడు అక్కడ వధించబడ్డాడు ఆయన, మనందరి కన్నుల ముందు ఇప్పుడు ఇక్కడ వధించబడ్డాడు. ఈ రక్తమందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు కూడా పాపక్షమాపణ కలుగుతుంది. ఎందుకంటే ఈ గొర్రె పిల్ల ఈ లోకము యొక్క పాపములను మోసుకొని పోతుంది. ఈ గొర్రె పిల్ల ఎందుకు మోసుకుపోవాలంటే ఈ పాపములో ఉన్న లోకమును ఎరిగిన గొర్రె పిల్ల అది. ఈ లోకమును సృష్టించిన గొర్రె పిల్ల అది. ఈ లోకములో పాపము వస్తుందని ఎరిగిన గొర్రె పిల్ల అది. కాబట్టి ఈ లోకం యొక్క పాపమును విమోచించడానికి సిద్ధపడి ఈ లోకాన్ని సృష్టించిన గొర్రె పిల్ల అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకాన్ని సృష్టించక మునిపే ఆ గొర్రె పిల్లకు తెలుసు ఈ లోకం కొరకు నేను మరణించాల్సి ఉంటుందని. అందుకే జగత్తుత్పత్తి మొదలుకొని అన్నాడు అక్కడ. అందుకే వీళ్ళు అంటున్నారు, అప్పటి నుండే నువ్వు మాకు విమోచకుడువు కదా, ఇప్పుడు ఎందుకు అయ్యా మమ్మల్ని వదిలేస్తావు అంటున్నారు. అది విషయం. మేము దారి తప్పిపోయాము, దారి తొలగిపోయాము, చెడిపోయాము, నీకు విరుద్ధంగా మేము పాపము చేశాము. సరే, మేము ఎన్నో చేసాం, మేము ఎన్ని చేసినా మాకున్న విమోచకుడువు నీవు కదా, నీ వద్దకు వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును. అబ్రహాము దగ్గరకు పోలేము, యాకోబు దగ్గరకు పోలేము. వాళ్ళు మాకు తెలియదు, మేము వాళ్ళకే తెలియదు. వాళ్ళని చెప్పుకోవడమే, వాళ్ళ వారసులమని చెప్పుకోవడమే. కానీ నిజానికి మాకున్న సృష్టికర్తవు నీవు. దేవునికి స్తోత్రం. ఇది ప్రియులారా, ఇవాళ మనం అన్యజనులని చెప్పుకున్నాం. మన అందరికీ కూడా చాలా ఆదరణకరమైన ధైర్యంనిచ్చే మాట. అంటే కొంతమంది అంటున్నారు, ఆ ఇశ్రాయేలీయులకే ఈయన దేవుడేమోనని. ఇశ్రాయేలీయులకే ఈయన దేవుడు కాదు, ఈ లోకానికి ఆయన దేవుడు. ఎవరి పాపాన్ని మోసుకుపోవడానికి వచ్చారని చెప్పాడు ఇక్కడ. లోకము అంటే ఇశ్రాయేలీయులు ఒక్కళ్ళేనా? అబ్రహాము సంతానం ఒక్కటేనా? లోకము అంటే మనమందరము కలిస్తేనే లోకం. భూమి మీద ఉన్న అన్ని దేశములు, సర్వలోకము అంటడానికి, సర్వజనులు అందరూ కలిస్తేనే లోకము. ఈ భూమి అంతా కలిస్తే దీన్నే భూలోకం అంటాం. అసలు మన పేరే దీనికి భూలోకం. ఇదంతా కలిస్తేనే లోకం. ఈ లోకం యొక్క పాపములు మోసుకుపోవడానికి ఆయన వచ్చాడు. ఆయన ఏదో ఒక జాతి కోసం వచ్చినవాడు కాదు. అందుకే వీళ్ళు మినహాయింపు చేసి మాట్లాడుతున్నారు. ఇంకా అబ్రహాము మమ్మును మేము ఎరగం, అబ్రహాము మమ్మల్ని ఎరగడు, ఇశ్రాయేలు గురించి కూడా మాకేమీ తెలియదు, ఇశ్రాయేలు మమ్మల్ని చేర్చుకుంటాడు లేదు కూడా మాకు తెలియదు. కానీ మాకు ఒక సంగతి తెలుసు ప్రభువా, అనాది కాలం నుంచి నీవు మాకు విమోచకుడవు. కాబట్టి నీ విమోచన కొరకు నీ వద్దకు వస్తున్నాం. ఇప్పుడు మమ్మను వదిలేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలాసార్లు మనం వాళ్ళ తరపున వీళ్ళ తరపున రికమెండేషన్లు, మేము వాళ్ళ తాలూకా కాబట్టి వీళ్ళ తాలూకా కాబట్టి అనుకుంటుంటారు లోకంలో. ఎవరి తాలూకా నువ్వు వెళ్ళినా సుఖం లేదు, నువ్వు నేరుగా యేసు తాలూకాని వెళ్ళాలి అంతే. మేము పుట్టుక నుండి మా కుటుంబం క్రైస్తవ కుటుంబం, లేదా మేము పుట్టడమే పాస్టర్ గారు పిల్లలుగా పుట్టాము, లేకపోతే పాస్టర్ గారుగా మేము ఎదగడం మా ప్రారంభం అయిపోతుంది, లేకపోతే మేము దేవుని ఇంట్లోనే ఉన్నాం. అసలు మాకు తరముల నుంచి మేము యేసు ప్రభు బాటలోకి వచ్చేసామండి. ఇక మాకు యేసు ప్రభువే ఇక మాకు దేవుడు అంతే. మాకు వేరే ఏ అన్య దేవతలు మాకు తెలియదు. చాలా అదొక రకమైన ఒక ఘనతలాగా ఫీల్ అవడం, ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగా. బాబు, నువ్వు ఎన్ని తరాల నుంచి వచ్చావో ఆ తరంలో ఉన్న నీ ప్రారంభకుడు మారు మనసు పొందుంటాడు, యథార్థమైన పశ్చాత్తాపంతో పాపక్షమాపణ పొందుంటాడు. ఆ తరంలో పుట్టుకొచ్చి నువ్వు నేరుగా నువ్వు మీ తాతను కాదు కలవాల్సింది. ఎవరిని కలవాలా? నీ విమోచకుడైన యేసును కలవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అబ్రహాము సంతానం అని నువ్వు చెప్పుకోవచ్చు. యేసయ్య అన్నాడండి, మీరు అబ్రహాము పిల్లలు అని చెప్పుకున్నారేంటి బాబు?
అబ్రహాము పిల్లలైతే మీరు నా మాటలు వింటారు కదా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మీరు అబ్రహాము పిల్లలు అయితే ఏమండి, అబ్రహాము చేసినట్టుగా మీరు చేస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి ఒకసారి. ముప్పై 33వ వచనం చదవండి. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని అనిరి. అందుకు యేసు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. పిల్లలు శ్రద్ధగా వినండి. ఏమండి, తర్వాత 39వ వచనంలో మళ్ళీ అంటున్నారు. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. మేము పలానా వాళ్ళ తాలూకా అని చెప్పుకుంటే నువ్వు ఎవరి తాలూకా అయితే కావచ్చుగాక, భూమి మీద నువ్వు ఎవరి తాలూకా అయినా సరే దాని అంతటికంటే ముందు నువ్వు భూమి మీద ఉన్న మొట్టమొదటి మనిషి ఆదాము తాలూకా అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి తాలూకా? ఆదాము యొక్క పాపము నీలో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎలాంటి పరిశుద్ధులకు భూమి మీద పుట్టినా సరే, భూమి మీద ఎంత నమ్మకస్తులు ఇంట్లో మనం పెరుగుతున్నా సరే, నీ వ్యక్తిగతంగా నీ హృదయంలో పాపం ఉంది. నీ వ్యక్తిగతంగా నీ హృదయానికి పాప క్షమాపణ కావాలి. కాబట్టి నీ వ్యక్తిగతంగా నీ అంతటా నీవు విమోచకుని వద్దకు రావాలి. నిన్ను విమోచించదగిన వాని వద్దకు రావాలి. ఆయన రక్తాన్ని నీవు ఆశ్రయించాలి. ఆయన దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించి నీ అంతటి నీవుగా పాపక్షమాపణ పొందాలి. అప్పుడు నిన్ను ఆయన అంగీకరిస్తావు. అప్పుడు నీవు ఆయన బిడ్డవవుతావు. అంతేగాని నేను అబ్రహాము సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు మా తండ్రి అంటే అయితే అయ్యని నష్టమేమొచ్చింది? అంత మాత్రాన్ని నీకు విమోచన రాదు. అందుకే వీళ్ళు అంటారు అబ్రహాము మమ్మల్ని ఎరుగడు, ఇశ్రాయేలు మమ్మల్ని చేర్చుకోకపోవచ్చు, కానీ నువ్వైతే చేర్చుకోక తప్పదు నాయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే మా విమోచకుడు అని నీకు అనాది కాలము నుండి వేరే కదా బాబు. మా విమోచన ఎప్పటి నుంచి అంట? గుర్తుపెట్టుకోండి, మా రక్షణ ఎప్పుడు మొదలైంది? అనాది కాలంలో మొదలైంది. ఎప్పుడు ముగుస్తుంది? ఈ కాలంలో ముగుస్తుంది. అప్పుడెప్పుడు ఆయన అక్కడ మొదలుపెట్టి మన విమోచన ఈ భూమి మీదకి వచ్చి సంపూర్ణం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, మనం ఇక రక్తమును ఈ లోక సంబంధమైనటువంటి జంతు బలులు చేయనవసరం లేదు ఇంకా. ఎందుకంటే మన కొరకు తానే బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీయులు రాసిన పత్రికలో మనందరికీ పరిచయమైన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయంలో చూడండి. పద్నాలుగవ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రీడను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధించింది. అప్పటి వరకు వీళ్ళు ఏటేటో రక్తము ద్వారా వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏ రక్తమును నువ్వు చిందించాల్సిన అవసరం లేదు. నీకోసం నా కోసము యేసు రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఈ రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈయన ఒక పని చేశారండి ఇక్కడ అదే అధ్యాయంలో 11వ వచనం చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి
తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియునైనా పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుడారము ద్వారా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవకులను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. మధ్యలో ఉన్న మాటలు ఎట్లా యొక్కయో రక్తం ఆ రక్తం ఈ రక్తం ఏదో చెప్పు, వీటన్నిటి వల్ల ఇప్పుడు మనకే ప్రయోజనమో లేదు. నిత్యమైన విమోచన అంట మనకిచ్చింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఎడ్ల యొక్క రక్తము చిందించేవాళ్ళు అప్పుడు మేకల యొక్క రక్తము, పొట్టేళ్ల యొక్క రక్తము, గొర్రెల రక్తం, మేకల రక్తం ఏ చిందించారు. యాజకులు సంవత్సరంగా ఒకసారి రక్తం చిందించేవాళ్ళు. కుటుంబము మళ్ళీ ప్రతి సంవత్సరం చెల్లించాలి. అంటే ఈ సంవత్సరం చిందించకపోతే మళ్ళీ సంవత్సరం విమోచన లేనట్టే. ఒక సంవత్సరం చిందించాం, అమ్మాయి ఈ సంవత్సరానికి మన పాపాలు క్షమించబడ్డాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే పని, లేకపోతే మళ్ళీ అది నిలిచిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు మనకి. సంవత్సరం బలిర్పణ అక్కర్లేదు. మా ఇంట్లో అదే పని జరిగేది. దేవుని కృప బట్టి మేమందరం విమోచించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు అర్పణలు లేవు. ఎందుకంటే ఒక్కసారి మా అందరి నిమిత్తము యేసు తన సొంత రక్తము చేత మనుషులతో కట్టబడని దేవాలయములోనికి వెళ్ళి దేవుని ముందు తన సొంత రక్తాన్ని దారబోసి మన కొరకు ఒక శాశ్వతమైన నిత్యమైన విమోచనను సంపాదించారంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ హస్తకృతమైన దేవాలయములోకి సృష్టించబడిన జంతువుల యొక్క రక్తము తీసుకెళ్తున్నప్పుడు అది ఒక సూచన మాత్రమే కానీ అది నిజముగా మన పాపములకు పరిహారమో కాదు. రాబోతున్న రక్షకునికి ఈ జంతువులన్నీ సూచన మాత్రమే. జరగబోతున్న అసలు దేవకుమారుని శిలువ యజ్ఞానికి ఈ జంతు బలులు సూచన మాత్రమే. నిజానికి అవి మనకి పాపక్షమాపణ ఏమాత్రమో కలిగొచ్చాయి. అయినా నియమ ప్రకారం వాళ్ళు సంవత్సరం అలా చేసుకుంటూ వచ్చారు యాజక ధర్మాన్ని బట్టి. నిజమైన విమోచన, నిజమైన క్షమాపణ యేసు రక్తములో మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎక్కడ ఒక దేవాలయం ఉందని మనకు అర్థమవుతుంది. ఎక్కడ చేతులతో చేయబడినది, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడారం ఒకటి ఉంది అక్కడ. అక్కడికి ఈయన తన సొంత రక్తాన్ని తీసుకెళ్ళారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అదే అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబరుటకు పరలోకమందే ప్రవేశించను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం వేసుకున్న ప్రత్యక్ష గుడారాలు లాంటివి ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అందులో ఒక యాజకుడు ఏడాదికి ఒకసారి వెళ్ళొచ్చేస్తుండేవాడు. దానిని పోలిందే కానీ అది కాదు. ఇది నేరుగా పరలోకమందు ఉన్నటువంటి ఆ ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళిపోయాడు, ఆ అతి పరిస్థలంలోకి వెళ్ళిపోయాడు, ఆ దేవుని ముందరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఈ రక్తాన్ని ప్రోక్షించాడు. ఈ రక్తము మానవ జాతి విమోచనార్థము చిందించిన రక్తము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. చూసారా, ఆ ప్రాణమున్న రక్తాన్ని పట్టుకెళ్ళి ప్రభువా ఇదిగో మానవ జాతి విమోచన యజ్ఞం సంపూర్ణమైపోయింది. ఎప్పుడు మొదలైంది ఇది? అనాది కాలంలో మొదలయ్యింది. ఈనాడు మన కళ్ళందరి ముందు జరిగింది, మనందరి కళ్ళ ముందు జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఇది ఎరిగిన వారు గనకే వాళ్ళు వ్యక్తిగతముగా దేవుని వద్దకు రావడం మొదలుపెట్టారు. యెషయా గ్రంథం 63లో మనం గమనించాల్సిన విషయం అది. ఏమండి, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను యెహోవా నీవే మా తండ్రివి నాది కాదు. ఆ తర్వాత అంటున్నాడు, ఏమండి, యెహోవా నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసేది.
అంటే వీళ్ళు ఏం జరిగింది అక్కడ? దేవుని మార్గాలను తప్పి తిరిగారు, దేవుని భయమును విడిచి తిరిగారు, తమ హృదయాలని కఠినపరుచుకున్నారు, చాలా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, మమ్మల్ని ఇలా ఎందుకు చేయనిచ్చావు ప్రభువా నువ్వు అంటే, బలవంతంగానన్నా మమ్మల్ని నువ్వు ఆపొచ్చు కదా అని. దేవుడు బలవంతంగా ఆపడు. చాలాసార్లు మనం చేసే తప్పులకి దేవుడు ఎందుకు అలా చేయించేసాడు మనతో అనుకుంటాం. చాలా చోట్ల మనకు స్వేచ్ఛ ఉంటుంది, మనం కొన్ని మన చేతులారా చేసేవి కూడా చాలా ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు, మమ్మల్ని నువ్వు పట్టుకుంటే బాగుండు నాయన, ఈ తప్పు చేయకుండా ఆపితే బాగుండు, ఈ లోపంలో పడకుండా ఆపితే బాగుండు అన్నట్టుగా వాళ్ళు వాపోతున్నారు. ఇవాళ వాపోవడానికి ఏం లేదు, ఎందుకంటే దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాడు, వాక్యము గద్దిస్తూనే ఉంది. అందరూ దైవజనులు వాళ్ళని హెచ్చరించారు ఆ రోజుల్లో. అయినా సరే వాళ్ళు పెడచెవిని పెట్టి తిరిగి ఇప్పుడైతే మట్టికి మేల్కున్నారు. కానీ ఏమండి మరొక మాట ఇక్కడ అంటున్నారు, మమ్మల్ని ఎందుకు అలా తొలగిపోనిచ్చావు నాయన అంటే ఇప్పుడు ఏం అర్థం అంటే, అక్కడ ఆ మాటకు అర్థం ఏంటి? మేము తొలగిపోయామని వాళ్ళంతటి వాళ్ళు గుర్తుపట్టారు, మేము దారి తప్పామని వాళ్ళ సంగతి వాళ్ళకి అర్థమయ్యింది, మేము తిరుగుబాటు చేస్తున్నామని వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు అంటున్నారు మాకు విమోచన కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎలాగైనా కానీ నీ మనసాక్షి నీకు చెబుతుంది నువ్వు తప్పిపోయావని, నువ్వు చెదిరిపోయావని, నువ్వు చెడిపోయావని, నువ్వు దేవుని ఎదుట నీ హృదయమును కఠినపరుచుకుంటున్నావని, దేవునికి విరుద్ధంగా నీ మనసాక్షి పనిచేస్తుందని నీకు అర్థమవుతుంది. అర్థమవుతున్నప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నా సరే పెడచెవిని పెడుతున్నప్పుడు ఇప్పుడు దేవుడు మరలా గద్దిస్తున్నాడు మనల్ని, మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ విమోచన కార్యము ఇప్పుడు మొదలయ్యింది కాదు, జగదుత్పత్తి మొదలుకొని అప్పుడు మొదలయ్యింది, అనాది కాలంలో మొదలయ్యింది. నేనేదో ఈ మధ్య దేవుడిని తెలుసుకున్నానండి, ఈ మధ్య దేవుని వద్దకు వస్తున్నానండి, నాకు తెలుసో తెలియకో నేను అటొకడుగు ఇటొకడుగు వేస్తున్నానండి అనొద్దు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిందని విశ్వాసం నీకుంటే, నీకు అర్థమైతే ఆ పేరు కొట్టివేయబడకుండా నువ్వు జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రతి చోట ఆయన మాట వినాలి. ఒకవేళ మధ్యలో నీకు తెలిసి తెలియక తప్పిపోయినా, పడిపోయినా, దారి మళ్ళినా, హృదయం ఎక్కడైనా నువ్వు కఠినపరుచుకున్నా మరలా ఆయన వద్దకు ఇప్పుడు తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వద్ద కృప దొరుకుతుంది, మనకి కృప దొరుకుతుంది. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు చూడండి, 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, రైట్, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. మళ్ళీ అంటున్నాడు ఇక్కడ కూడా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన వద్ద ఏం దొరుకుతుంది? మళ్ళీ సంపూర్ణ విమోచన, కృప దొరుకుతుంది. ఆయన దగ్గర, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకో, ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకో, ఆయన వైపు చూడు. వీళ్ళు చూస్తున్నారు, అబ్రహాము ఏమో ఇశ్రాయేలు ఏమోగా, నువ్వైతే ఇప్పుడు మాకు విమోచకుడు యేసయ్యా, నువ్వు తీర్చుకోకపోతే మాకు వేరే దారి లేదు, మమ్మల్ని ఇలా ఎందుకు అయిపోచేసావు, మేమైతే ఇలాగ అయిపోయాం, తిరుగుబాటు చేసాం, హృదయం కఠినపరుచుకున్నాం, నీకు దూరం అయిపోయాం, పాపమే చేసాం. కానీ ఒకటి మాత్రం మాకు తెలుసు, నువ్వు మాకు విమోచకుడు అని. విమోచకుడు అని తెలిస్తే సరిపోద్దా? మరి ఆయన దగ్గరికి వచ్చి విమోచన పొందే విధంగా ప్రార్థన చేయొద్దా? ఆయన దగ్గరికి వచ్చి మనం క్షమాపణ అడగొద్దా? ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు పొందొద్దా? ఆయన వద్దకు మళ్ళీ వెనక్కి మళ్ళుకోవద్దా? మనం చేసిన పొరపాట్లలో నుండి మళ్ళుకోవాలి కదా. మారు మనసు అంటే అదే కదా అర్థం. మారు మనసు అంటే నువ్వు వెళుతున్న దారి నుంచి వెనక్కి తిరిగి దేవుని దారిలోకి రావడమే. ఆయన వద్దకు రండి, ఆయన వద్ద మీకు ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. అంతేకాదు మరొక మాట అక్కడ వాడాడు, సంపూర్ణ విమోచన. మనం అందరూ విమోచించబడ్డ వాళ్ళమే, కానీ కొన్ని విషయాలు ఇంకా మనల్ని వదల్లా, కొన్ని తలపోట్లు మనల్ని ఇంకా వదల్లా, కొన్ని తలతిక్క వాదనలు ఇంకా మనల్ని వదల్లా, కొన్ని గుంట నక్కలు లాంటి పాపాలు మనల్ని ఇంకా వదల్లా. విమోచించబడిన వారు, రక్షించబడిన వారు, యేసు రక్తమును ఆశ్రయిస్తూ ఉన్నవారు కూడా హృదయంలో ఇంకా కొన్ని విషయాలలో దేవుని ఎదుట తిరుగుబాటుగానే ప్రవర్తిస్తున్నారు. అందుకే అన్నాడు ఇక్కడ సంపూర్ణ విమోచన. అంటే సంపూర్ణం కాని విమోచన కూడా ఉంది. అంటే గద్దెంపుకు గురవుతారన్నమాట వీళ్ళు రేపు.
నీకు తెలిసినా, నీకు గద్దించినా ఎందుకు మారు మనసు పొందలేదు? ఎందుకు నువ్వు ఒప్పుకోలేదు అంటే, ఒప్పుకుంటే ఒకవేళ నన్ను చులకనగా చూస్తారేమోనన్న భయం కొంతమందికి. ఒప్పుకుంటే నన్ను ఎందుకు చులకనగా చూస్తారు? సరే చులకనగా చూస్తారు. ఎవరు చులకనగా చూస్తారు? క్షమాపణ విలువ తెలియని వాళ్ళు చులకనగా చూస్తారు. జనమును చులకనగా చూస్తారని చెప్పేసి నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడగకుండా ఉంటావా? కొంతమందికి ఈ లక్షణాలు ఉంటాయండి. నేను పాపం చేశానని ఒప్పుకుంటే ఒకవేళ 10 మంది రేపు పొద్దున్న నన్ను ఎలా చూస్తారేమో అలా చూస్తారేమో అని ఫీల్ అవుతుంటారు. బాబు, ఒంట్లో రోగం చెప్పుకుంటే నలుగురు నవ్వుతారనుకుంటే ఏమవుతావు చెప్పు? ఏమవుతావు? చెప్పుకుంటే నలుగురు నవ్వుతారని చెప్పలేదండి. ఇప్పుడు నవ్వడానికి నువ్వు కూడా లేవు కదా. క్షమాపణ కూడా అలా. అయినా నువ్వు నలుగురిలో ఎందుకు చెప్పాలి? నలుగురిలో చెప్పమని నేను ఎవరో ప్రెస్ చేయలేదుగా. నువ్వు ముందు దేవుని దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా క్షమాపణ అడిగితే నలుగురిలోకి నువ్వు నీకు తెలియకుండా నువ్వు చెబుతావు. ఎందుకంటే అప్పుడు నీకు అసలు విలువ అర్థమవుతుంది. నువ్వు ఒప్పుకోవడం వల్ల 10 మంది సంతోషపడతారు, మరి 10 మంది మారు మనసు పొందుతారు. కానీ నవ్వాడంటే వాడు బుద్ధిహీనుడు. ఎందుకంటే వాడికి పాపం విలువ తెలియదు, విమోచన విలువ కూడా తెలియదు, క్షమాపణ విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. వాడికి ప్రేమను పొందిన వాడికి ఆ విలువ, ఆ మాధుర్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఇలాంటి దానిని, ఇలాంటి వాడిని, ప్రభువా నువ్వు నన్ను అంగీకరించావా, నన్ను క్షమించావా అన్నప్పుడు కలిగే పశ్చాత్తాపము మనిషిని దేవుని వద్దకు ఆకర్షించినప్పుడు కలిగే ఆ ఆనందము వర్ణనాతీతమైంది. దాన్ని నలుగురు చెప్పకుండా ఉండలేరు. అందుకే మేము చెప్పగా ఉండలేము అన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు ఆ సన్నిధిని, ఆ దైవ క్షమాపణ అనుభవించారు, ప్రేమ అనుభవించారు, సమాధానం అనుభవించారు, దేవుని ప్రత్యక్షత వాళ్ళు అనుభవించారు. ఒప్పుకోవడానికి ఏంటి బాధ? ఉంటే చిన్న చిన్న లోపాలు, బలహీనతలు ఉన్నాయి. వాటిని విడిచిపెడితే కొంతమందికి ఏమో నష్టమేమోనని భయం కొంతమందికి. వాటిని విడిచిపెడితే జనం లేదా ఒప్పుకుంటే సమాజంలో నన్ను చులకనగా చూస్తారని భయం ఇంకొంతమందికి. నువ్వు ముందు ఒప్పుకోవాల్సిన సమాజం ముందు కాదు, నువ్వు ముందు ఒప్పుకోవాల్సింది సమాజం ముందు కాదు, ఏకాంతంగా నీ దేవుని ముందుకెళ్ళి ఒప్పుకోవాలి. ఆయన ఆ లోపము నుంచి నేను విమోచించాలి, ఆ బలహీనత నుంచి విమోచించాలి, ఆ పాపం నుంచి విమోచించాలి. అప్పుడు నీ హృదయము కుదుటపడ్డాక, దేవునితో సమాధాన పడ్డాక నీకు అర్థమైతే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ విలువ నీకు తెలిస్తే, ఆ క్షమాపణ విలువ నీకు తెలిస్తే, నీ తోటి వారు కూడా ఆ క్షమాపణ పొందాలని నువ్వు కోరుకుంటే అప్పుడు సాక్ష్యం చెప్పు. నేను అనుభవించిన ఈ రక్షణ, ఈ ఆనందము నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెండ్రు, నా సాటి మనుష్యులు అనుభవించాలి. నా దేవుడిచ్చిన క్షమాపణ, నా దేవుడిచ్చిన విమోచన నేను అనుభవిస్తున్నాను, ఇది నా ఒక్కడితో ఆగిపోకూడదు అనుకుంటే అప్పుడు సాక్ష్యం చెప్పు. నేనేం లేదులే బాబు అనుకుంటే సరే, నీ మట్టుకు నువ్వన్నా సంపూర్ణ విమోచన అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, ప్రియులారా, మీరు నా శరీరమును తిని నా రక్తమును త్రాగున్నప్పుడల్లా నా మరణమును ప్రచురము చేయుదురు. ఏం చేతుడు? మరణమును ప్రచురము చేయడం అంటే దేవుడు చేసిన విమోచన యజ్ఞమును ప్రకటించడము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొరింథీయులకు రాసిన పత్రికలో, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, ఆ మాట అంటూ ఉంటాడు. ప్రియులారా, 11:26, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదు. ఏం ప్రచురిస్తారంట? ఆయన మరణమును ప్రచురించుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనగా దేవుడు చేసిన విమోచన యజ్ఞము, శిలువ యజ్ఞము, ఆ యజ్ఞము వలన మనకు కలిగిన పూర్ణ విమోచన, క్షమాపణ, దైవ సన్నిధి అనుభవము, పాప క్షమాపణ అనుభవము, మారు మనసు యొక్క అనుభవము మనము పొంది దానిని మరి కొంతమందికి మనం తప్పక ప్రకటించగలుగుతాం. ఈ అనుభవం అనేది, ఈ విమోచన అనేది నీవు అనుభవించకపోతే ఇంకొకరికి చెప్పడానికి నీకు అవకాశం ఉండదండి. చెప్పాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే దాని గురించి నీకు తెలియదు కదా.
నీకు తెలిసిన దాని గురించి నువ్వు ధైర్యంగా మాట్లాడగలవు, కానీ నీకు తెలియని దాని గురించి నువ్వు ధైర్యంగా మాట్లాడగలవా? అంటే దేవుడిచ్చే విమోచన నీకు అర్థమైతే, అది నీ అనుభవం అయితే స్పష్టంగా దాని కొరకు నువ్వు మాట్లాడగలుగుతావు. దేవుని యొద్ద నువ్వు పొందిన పాపక్షమాపణ నీకు అనుభవంలోకి వస్తే అదే పాపక్షమాపణ యొక్క అనుభవ సారాన్ని నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. అవి రెండు నీలో జరగలేనప్పుడు నువ్వు దేవుని కొరకు మాట్లాడాలన్నా, దేవుడు నీలో చేసిన కార్యం కొరకు మాట్లాడాలన్నా భయం వేస్తుంది, బాధేస్తుంది, నాకేం తెలుసు అనిపిస్తున్నావు. మరి అనుభవం లేనప్పుడు చెప్పడం కష్టమే కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనం మనుషులను బట్టి దేవుని వద్దకు రావద్దు, లేదా మన పితరులను బట్టి మనము దేవుని వద్దకు రావద్దు, కానీ మనల్ని మనమే దేవుని దగ్గరకు తెచ్చుకుందాం. దేవుని బట్టే మనము దేవుని వద్దకు వద్దాం. ఆయన విమోచకుడు కాబట్టి ఆయన వద్దకు వద్దాం. ఆయన మాత్రము విమోచకుడు. ఆయన రక్తమే మనకు విమోచన. ఆయనే మన కొరకు అనాది కాలములోనే తన ప్రాణమునివ్వడానికి ఇష్టపడి సిద్ధపడి ఈనాడు మన దగ్గరకు వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి మన కొరకు పాపక్షమాపణ యజ్ఞము చేశాడు. ఇక్కడ అనాది కాలములో మొదలైన ఆ యజ్ఞము ఇక్కడ పూర్తయింది. ఇప్పుడు దాన్ని అనుభవించడము, తృణీకరించడము నీ చేతుల్లో ఉంది. ఆ యజ్ఞం యొక్క ఫలము మానవ జాతి విమోచన. ఆ విమోచన అనేది సంపూర్ణంగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విమోచన అనుభవించడం అనేది నీకు ఇష్టమైతే ఈరోజు మనం ఆయన వద్దకు వద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నాకు సంపూర్ణ విమోచన కావాలి. నువ్వు నాలోనికి రా, నన్ను దర్శించు, ఆ రక్తం నా మీద ప్రోక్షించు, నిజమైన క్షమాపణ పొందడం నాకు నేర్పించు. దారి తప్పానేమో, నేను ఎక్కడ దారి తప్పానో అక్కడ నన్ను మార్చు. నేను ఎక్కడ తిరుగుబాటు చేశానో అక్కడ నన్ను మార్చు. ఎక్కడ నేను నీకు విరుద్ధంగా నడిచానో అక్కడ నన్ను మార్చు. యథార్థంగా మనం ఒప్పుకుందాం ప్రియులారా, ఆయన నీ విమోచకుడు. ఈరోజు నుంచి కాదు, జగత్తు ఉత్పత్తి మొదలుకొని జగత్పునాది వేయబడక మునుపు అనాది కాలములోనే ఆయన నీ విమోచకుడు. తగిన కాలం ముందు ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు మరణించి తన రక్తాన్ని చిందించి ఇప్పుడు దానిని దేవుని ముందరకు పరలోకానికి తీసుకెళ్ళాడు. రక్తాన్ని, నీ విమోచనార్థమైన రక్తాన్ని. ఇప్పుడు ఆ రక్తాన్ని వాడుకోవడమా తృణీకరించడమా నీ చేతుల్లో ఉంది. మారు మనసు పొందుతావా? రక్తాన్ని వాడుకొని సంపూర్ణ విమోచన పొందుతావా? అయితే నీ పాపాలు ఒప్పుకొని నిన్ను దేవునికి అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకో.